సిటీ కమిషనర్ తర్వాత మీరు ఆర్టీసీ ఎండీగా వెళ్ళారు. ఇంకా ఆర్టీసీ ఎండీ వెళ్ళిన కూడా మీరు కొన్ని మార్పులు కొన్ని చేర్పులు తీసుకొచ్చారు. అప్పట్లో ఆర్టీసీ నష్టాల్లో ఉండేది. ఆర్టీసీ అన్నది చాలా గొప్ప సంస్థ. అది ఈరోజు టీఎస్ఆర్టీసీ ఉంది, ఆ రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ ఉంది. అది ఇట్స్ ఎ సింగిల్ బిగ్గెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ ఇన్ ది వరల్డ్. గిన్నీస్ బుక్లో నమోదైంది. 29,000 బస్సులు, 130,000 మంది సిబ్బందితో. దట్స్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. అది చాలా ప్రొఫెషనల్గా ఆ రోజు ఈ రోజు పనిచేసే ఆర్గనైజేషన్. అది దీంట్లో కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో లాభాల్లోకి వచ్చిన ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి కొన్ని నష్టాల్లో వెళ్ళిన మాట కూడా వాస్తవమే. అక్కడ దీంట్లో పెద్ద పెద్ద స్టెప్స్ ఏం తీసుకోలేదు, అన్ని చిన్న చిన్న స్టెప్సే. అక్కడ ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు, కండక్టర్లు మొదలుకొని ఎండీ వరకు అక్కడున్న ఫైనాన్షియల్ సిస్టమ్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ సిస్టమ్స్ కింద వరకు కూడా చాలా బాగా సెట్ అయిన సంస్థ ఇది. దేశంలోనే మిగతా ఆర్టీసీస్కు ఆదర్శం ఇది. ఆ ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు టీఎస్ఆర్టీసీ ఏం చేస్తుందో మిగతా వ్యవస్థలన్నీ, మిగతా ఆర్టీసీలన్నీ కూడా దాన్ని ఫాలో చేస్తుంటాయి. మేము ఎక్కడి నుంచి అయితే స్పేర్ పార్ట్స్ కొంటారు, వాళ్ళు అక్కడ మమ్మల్ని చూసుకుంటారు. బస్సులు మేము ఎక్కడ కొంటాం, వాళ్ళు చూసి వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా నీట్గా ప్రొఫెషనల్గా మేనేజ్ అయ్యే వ్యవస్థ అది. కాకపోతే ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థలు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఆర్థికంగా లాభాల్లో ఉండవు. ఎందుకంటే దాని ఫేర్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. ప్రజల కన్వీనియన్స్ కోసం కొన్ని అన్ఎకనామికల్ రూట్స్లో కూడా బస్సెస్ రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్రాఫిక్ లేని సమయాల్లో కూడా బస్సెస్ రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో సిటీ ట్రాన్స్పోర్ట్స్, అర్బన్ ట్రాన్స్పోర్ట్స్ అవుతుంటే అవి ఎప్పుడు కూడా లాభాల్లోకి రావు. సో గవర్నమెంట్ నుంచి కొంత సపోర్ట్ అంటూ ఎప్పుడూ ఉంటుంది. అది వీలంతలో నష్టాలు బాగా తగ్గించాం. ఉదాహరణకు 585 కోట్ల నష్టం నేను ఎండీగా వెళ్ళినప్పుడు. 18 months అక్కడ ఉండి వచ్చేటప్పుడు ఆ నష్టం 81 కోట్లకు తగ్గించగలిగాం. అంటే దాదాపు 500 కోట్ల డిఫరెన్స్ అన్నది వచ్చింది ఆర్టీసీ వ్యవస్థకు. దట్ వాజ్ ఎ బిగ్. డాక్యుమెంట్స్ పెంచడం వల్ల వచ్చిందా, లేదంటే దాంట్లో కొన్ని చాలా సింపుల్ మేనేజ్మెంట్ నిర్ణయాలు. ఉదాహరణకు నేను చాలా సింపుల్ సిల్లీ నిర్ణయం ఒకటి చెప్తాను. బస్సెస్లో మీకు 500 ml బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు. నేను చెప్పాను 500 ఎందుకు ఇస్తున్నారు, 200 ఇవ్వండి. 500లో చాలామంది అంత తాగడం లేదు వెళ్ళండి. లేదు సార్ అవసరం అవుతుందన్నారు. బస్సులో ట్రావెల్ చేసి లాస్ట్లో దిగి ఒక చోట బస్సులో బాటిల్స్ అన్నీ కలెక్ట్ చేయించాను. ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది ఎంత తాగారో చూడండి అని. చాలామంది, కొంతమంది ఓపెనే చేయలేదు, కొంతమంది చేశారు. ఇది కాబట్టి వై డూ యూ వాంట్ టు డూ 200 ml. అప్పుడు ఇమ్మీడియట్గా ఆర్టీసీలో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు నుంచి అమలు జరుగుతుంది. అది ఓకే. సో ఇమ్మీడియట్గా అక్కడ నుంచి మెసేజ్ కొట్టాం, ఇంకా రేపు ఈరోజు రాత్రి నుంచి ఓన్లీ 200 ml బాటిల్స్ ఇస్తాం. 1.17 crores ఇస్ ది సేవింగ్ పర్ మంత్. రెండవది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం, అంటే కొంచెం బయటకు వచ్చి ఆలోచించాలి. ఈ ట్రెడిషనల్గా మేనేజ్మెంట్లో మనం ఎలా ఆలోచిస్తున్నామో దాని నుంచి బయటకు రావాలి. ఉదాహరణకు డీజిల్ ధర ఒక్కసారి, పెట్రోల్ ధర, డీజిల్ ధర 12 రూపాయలు పెంచారు ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బల్క్ కన్జ్యూమర్స్కు 12 రూపాయలు పెంచారు, రీటైల్ కన్జ్యూమర్స్కు 50 పైసలు పెంచారు. మేము బల్క్ కన్జ్యూమర్ కింద వచ్చాము. రోజుకు 17-18 లక్షల లీటర్లు కొంటాం. అంటే ఎంత అయిపోయింది మా ఫ్యూయల్ బిల్ మల్టిప్లై బై 12, అంటే దాదాపు 2 కోట్లు రోజుకు నాకు ఫ్యూయల్ బిల్ పెరిగిపోయింది. అది పెంచింది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పెంచిన తర్వాత. అప్పుడు మేమంతా స్పోర్ట్స్ మీట్లో అందరం ఒక చోటు ఉన్నాం. అందరినీ పిలిచి ఈడీస్ను వచ్చాను, ఇది వచ్చింది ఏం చేద్దామని. ఏం చేయలేము సార్, ఇది ఐఓసి, హిందుస్థాన్ పెట్రోలియం వీళ్ళందరూ కూడా బల్క్గా మాకు ఇస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి, మేము ఏం చేయలేమన్నారు. ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈరోజు అర్ధరాత్రి నుంచి వాళ్ళ దగ్గర తీసుకోము, మా బస్సులను పెట్రోల్ బంక్ పంపించి రీటైల్కి మేము తీసుకుంటాం. అక్కడ 12 రూపాయలు తగ్గిపోయింది. అక్కడక్కడ కండక్టర్ డబ్బు ఇచ్చేస్తాడు, తీసుకుంటాడు. కాకపోతే దానికి స్ట్రాంగ్ విజిలెన్స్ వ్యవస్థ అనేది అవసరం. అది చేసాం. అది చేసిన తర్వాత ఈ ఆయిల్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు గట్టిగా అడగడం, మీరు ఎట్లా చేస్తారు, ఇలా వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి కదా. అప్పుడు మేము చెప్పాము స్పష్టంగా, నా ఆర్టీసీ ముఖ్యంగాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోలియం మినిస్టర్తో నాకు సంబంధం ఉంది, ఎవరు చీఫ్కి ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటామని. మేము మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ కేరళ, తమిళనాడు వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు మొదలుపెట్టారు. హైకోర్టుకు వెళ్ళింది వ్యవహారం ఇది.
హైకోర్టులో నేను వెళ్ళి అందరినీ కలవడం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో. కానీ అల్టిమేట్లీ ఏమైంది, హైకోర్టు కూడా మమ్మల్ని సమర్థించింది, వాళ్ళు చేస్తున్నది కరెక్టే అని. ఇటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలన్నీ బాగా తగ్గాయి అండ్ ప్రొడక్టివిటీ బాగా పెరిగింది. వర్కర్స్ ఆర్ బ్యూటిఫుల్ వర్కర్స్ ఇన్ ఆర్టీసీ, డ్రైవర్లు, కండక్టర్లు. ఇప్పుడు కూడా ఇప్పుడు నా వెళ్ళేటప్పుడు దారిలో సిగ్నల్ దగ్గర బస్ ఆపిన డ్రైవర్ కండక్టర్ కింద దిగి ఏం సార్ బాగున్నారని అడిగండు. అటువంటి అనుబంధం ఆర్టీసీలో. మీరు టైంలో కాలనీస్ కూడా బస్సులు పంపడం కూడా ఒక కార్యక్రమం చెప్పారు. అంటే బేసిక్గా పర్పస్ ఏంటి, దీంట్లో రెండింటిని రికన్సైల్ చేయాలి. ఒకటేమో కమర్షియల్ ఆర్గనైజేషన్, రెండవది ప్రజా రవాణా అవసరాల కోసం సృష్టింపబడ్డ సంస్థ, దానికి మీట్ కావాలి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే మనకు సంస్థ బాగుంటుంది, ప్రజల అవసరాలు కూడా తీరుతాయి. అందులో ఈరోజు తెలంగాణలో మీకు ఆంధ్ర ప్రాంతంలో అన్న వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. అక్కడ క్యాబ్స్ తిరుగుతాయి, ఇంకా వేరే ఇది తిరుగుతాయి, రైల్వే ట్రాక్ ఉంది, ప్రైవేట్ బస్సులు తిరుగుతాయి. తెలంగాణలో ప్రజలు ఎక్కువగా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ నీడ్ కోసం ఆర్టీసీని ఆశ్రయిస్తారు. ఎందుకంటే ట్రైన్ సర్వీసెస్ కూడా అంత కన్వీనియంట్గా లేవు, రూట్స్ అన్నీ కూడా ఇంటీరియర్స్లోకి. సో ఆర్టీసీ విల్ హ్యావ్ టు ఫుల్ఫిల్ దిస్ రోల్, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch